పొంగనూరు కాన్స్టిట్యున్సీలో పొంగనూరు టౌన్లో 29వ తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్ 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి 11 గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా 2 రోజులుగా దగ్గర 12 టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. ఆ తల్లిదండ్రులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈ రోజు మనకు కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్ గా శవమై తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జి గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్ గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారంటే దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర 10 టీములు సపోర్ట్ చేసినాయి. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి. టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనారిటీకి సంబంధించిన మత పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగనూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి మనకి సమయం తేలటం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్ గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్ గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ, ఇక్కడ లోకల్ ఇన్ఛార్జి గారు కానీ, ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుగా ఒక 5-6 తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక 3 అరెస్టు చూపించే పరిస్థితి ఈ రోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, చాలా సెన్సిటివ్ గా ఉండే ఇష్యూ. ఆ సెన్సిటివ్ గా ఉండే ఇష్యూని కూడా విత్-ఇన్ డేస్ లోని ఛేదించి ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 అరెస్టు చూపించి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ ముందుకు వస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ఏమంటే ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వస్తే ఒక మగపిల్లాడు ఏడిపించాడంటేనే ఇంటికి వెళ్ళి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు. అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎందుకు ఊరుకోవాలి? ఈ రోజు ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు, ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అరే ఇప్పుడు అయ్యాం రా అయ్యా, నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారుగా కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్షియన్సీ
పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే నాగమ్మ ఒక ఆవిడని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాని అతిగతి లేదు. నీ సొంత నియోజకవర్గం, నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు 5 సంవత్సరాలు. వాళ్ళు అప్పుడు మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అదే ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలాంటి మాటలు నమ్మకండి. తిరిగి మీరు వాళ్ళు ప్రశ్నించండి అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఆ రోజు చెప్తే ఆ రోజు ఎవరు మాట్లాడలే. ఈ రోజు ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి, ఈ రోజు కొంతమంది మా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయటకు వచ్చి ఇక్కడ గాంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి, వాటిని కూడా అరికట్టాలని చెప్తే ఎస్పెషల్ మేము దాని మీదే పని మీద ఉన్నాం. ఈ 100 రోజుల పరిపాలనలో గంజాయిని డ్రగ్స్ ని అరికట్టడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దాన్ని లాంచ్ కూడా చేస్తాము. గంజా నిర్మూలించడంలోని మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ కూడా మేము వేయట్లేదు. అట్ ద సేమ్ టైం గంజాలు ఎక్కడైనా సరఫరా జరిగినా, గంజాలు యూజ్ చేసినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి సంఘటనలు ఏమైనా కనిపించినా దయచేసి ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న పిల్లోళ్ళు ఇంటికాడే ఆడుకుంటా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయి దారుణంగా 3 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మా పాప చూడలేని స్థితిలో, మేము కూడా చూసుకోలేదు మా పాపని, అంత దారుణంగా చేసి చంపి లాస్ట్కు ఈ మాదిరిగా చేసినారు. దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, మరియు చిన్న పిల్లోళ్ళకు ఎవరు ఈ విధంగా చేయకుండా, ఇంకా మీద ఎవరు పిల్లలైనా ఒకటే, దయచేసి ప్రభుత్వం వారు, సీఎం గారు మేము చేస్తారనే నమ్మకంతో ఎంతో ఎదురు చూస్తా ఉన్నాము. మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దిరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరు కలిసి చెప్పినారు. కానీ ఇప్పటివరకు ఏమి న్యాయం చేయలేదు. ఉల్టా మాకి ఊరి నుండి భయపడిచ్చి పొలంనేరులో ఉండేవాళ్ళు మేము నివసిస్తున్నాము, ఇప్పుడు పుంగనూరులో వచ్చి నివసిస్తున్నాము. లోకేష్ సార్ని కూడా కలిసినాము, కాన్వాయిలు కూడా కలిసినాము. మళ్ళా కేసు కూడా రీఓపెన్ చేస్తామండి, రీఓపెన్ చేస్తామని చెప్పినారు. కేసు కూడా రీఓపెన్ అన్ని విధాలుగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. మాకు కూడా భరోసా. నాయుడు గారు కంపల్సరీగా భరోసా ఇవ్వడానికనే మమ్మల్ని పంపించున్నారు. మేము వాళ్ళతో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాము. వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. వాళ్ళు అప్పుడు మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అదే ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలాంటి మాటలు నమ్మకండి. తిరిగి మీరు వాళ్ళు ప్రశ్నించండి అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఆ రోజు చెప్తే ఆ రోజు ఎవరు మాట్లాడలే. ఈ రోజు ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి, ఈ రోజు కొంతమంది మా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయటకు వచ్చి ఇక్కడ గాంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి, వాటిని కూడా అరికట్టాలని చెప్తే ఎస్పెషల్ మేము దాని మీదే పని మీద ఉన్నాం. ఈ 100 రోజుల పరిపాలనలో గంజాయిని డ్రగ్స్ ని అరికట్టడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దాన్ని లాంచ్ కూడా చేస్తాము. గంజా నిర్మూలించడంలోని మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ కూడా మేము వేయట్లేదు. అట్ ద సేమ్ టైం గంజాలు ఎక్కడైనా సరఫరా జరిగినా, గంజాలు యూజ్ చేసినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి సంఘటనలు ఏమైనా కనిపించినా దయచేసి ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.